మెదక్ పట్టణంలోని 12వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో నాంగింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ప్లాంట్ ను ప్రారంభించిన మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ వాసులకు రోడ్డు నిర్మాణం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. రోడ్డు నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు మంజూరు, టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ నిపుణులు, సిబ్బంది, కాలనీ వాసులు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు. కూడా సాధ్యం కాలేదు, ఎందుకంటే 1,40,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసాం స్టేట్లో. దీనికి క్లోరినేషన్ ఒక దగ్గర వేసి చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఎండ్ యూజర్లోనే చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుంటున్నాం. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే రోజు కలపాలంటే, ప్రతి ఫిల్లింగ్కు కలపాలంటే మనిషి మెట్లెక్కి పైకి పోయి దాన్ని చేసి కలపడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. సమయం కావాలి కదా, కాబట్టి మనకు వచ్చిన సంవత్సరం కూడా కాలే, అన్ని చూడాలి కదా. మీరు ఏంటంటే మీకు ఇదే అనిపిస్తుంది, నాకేమో మొత్తం నియోజకవర్గం చేయాలి, మొత్తం 2-3 లక్షల మందికి చెప్పండి. కాబట్టి మీరు కొంచెం ఓపికతో ఉండండి. నేను ఏం చెప్పినా మళ్ళీ వచ్చే వరకు రోడ్లు అన్ని కూడా చేసే బాధ్యత నాది, ఏం బాధపడదు. మొన్న మనం చెప్పడం జరిగింది, ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చింది కదా. ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇల్లు కూడా ఇప్పించే బాధ్యత నాది. ప్రభుత్వం ఎప్పుడైతే ఇల్లు ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు మీకు అందరికి కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఏం ఆగం కావు. నేను కూడా మీకోసమే కొట్లాడుకోవాలి, మీకోసమే పని చేస్తున్నాను, నాకేం వేరే పని లేదు. మీకోసమే తిరుగుతున్నా, మీకోసమే ఉడుతున్నా, కాబట్టి ఏం బాధలేదు. అన్ని ఒకరోజు వస్తా, అన్ని సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.